కాశ్మీర్ ఉదంతం రోజు రోజుకి ఒక ఆవేదనని నిజంగా అసలు ఏంటి జీవితం అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అందులో కొంతమంది మాట్లాడుతున్నటువంటిది. సరే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గదా! కావలికి సంబంధించినటువంటి ఆయన భార్య ప్రభుత్వం ఉందనినే మేము వెళ్ళాం గదా! అని. ప్రభుత్వం ఉంటది. ప్రభుత్వం ఉండగానే దొంగతనాలు జరుగుతాయి. ప్రభుత్వం ఉండగానే మర్డర్‌లు జరుగుతాయి. ఆ తర్వాత వాళ్ళని శిక్షిస్తారు గానీ ముందు చేయరు. కానీ పబ్లిక్‌లో ఆమెలో ఆ ఫీలింగ్ పడిపోయిందిగా బలంగా. అట్లాగే కొంతమందికి ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మేము ముస్లింలు అయ్యుంటే గనక మమ్మల్ని చంపేవాళ్ళు కాదు గదా! మేము హిందువులం గాబట్టినే చంపేశారు గదా! ఇదే ఉగ్రవాది కోరుకుంది. ఇదే ఉగ్రవాది సాధించాలనుకుంటోంది. మా మతంలోకొస్తే నువ్వు బతుకుతావు. ఏ హిందువు నువ్వు హిందువైతేనే బతకనిస్తానంటూ ముస్లిం జోలికి పోవట్ల. నువ్వు హిందువైతేనే బతకనిస్తామని క్రైస్తవుల్ని ఏదో జేయాలనుకోవట్లేదు. కానీ హిందువుల్ని మాత్రమే నువ్వు మా మతంలోకి రాకపోతే పాపివి, నువ్వు మా మతంలోకి రాకపోతే అజ్ఞానివి,